నన్ను ఎమ్మెల్యేగా ఒక పార్టీకి చేసినారు. నేను చాలా మందికి ఎందరు కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే మనం అనేది అభివృద్ధి చేయాల్సిన పార్టీ. మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించినారో ఆ గెలుపుకు సార్థకత కావాలి. మీరు వేసిన ఓటుకు విలువ కలగాలి. మీరు మనం గెలిపించిన నాయకుడు మీకు అన్ని విధాలుగా అండగా నిలబడాలి. ఎక్కడెక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చడానికి ఈరోజు మనం అధికార పార్టీకి మద్దతు ప్రకటించినాం. ఆ మద్దతు వచ్చినందుకే మీకు ఇల్లు తేయగలిగినాం, 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వగలిగినాం, ఉచితంగా బస్సు తేయగలిగినాం. మనం ప్రతిపక్షంలో ఉంటే మనకు పనులు చేసే పరిస్థితి ఉండదు. మీరు చూసినారు, ఒక 5-6 నెలలు మనం ప్రతిపక్షంలో ఉంటే గ్రామాల్లో గొడవలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా వర్గాల మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. దానివల్ల మన జీవితాలకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఏ గ్రామం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎటువంటి గొడవలు లేకుండా ఉంటుందో, ఏదైనా గొడవలు అవుతుంటామంటే ఆ గ్రామంలో నాయకుడానికి ఇష్టపడరు, ఏ పనులు చేయడానికి ఇష్టపడరు. మనమే గొడవలు పడుతుంటే ఏ పార్టీకి వెళ్ళి ఏ వచ్చినా, ఏదైనా అధికారంకి వెళ్ళి ఏ వచ్చినా, ఏ ఇంట్లో వచ్చినా మన మధ్యలో గొడవలు అయితే ఆ ఊరు విడిచిపెట్టడం అనేది కాడికి వస్తుంది. అటువంటిది ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలని మనం అధికార పార్టీకి మనం పోయినాం తప్ప వేరే అధికారాలు లేవు, వేరే ఇది లేదు. ప్రజలకి అంతిమంగా ఏ పార్టీ వచ్చినా ప్రజలకు మేలు జరగాలి. నేను ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మీకు మేలు జరగాలన్న ఆలోచన తప్ప నాకు వ్యక్తిగత కారణాలు అనుకుంది ఏముండదు. మీకు మేలు జరగాలి. ప్రభుత్వంకి వెళ్ళి ఏ పథకం వచ్చినా లబ్ధిదారులు అనే వాళ్ళు మన ఊరు ఉండాలి. లబ్ధిదారులు మనకి మేలు జరగాలన్న ఉద్దేశంతో తప్ప వేరే ఏం విధంగా మేము ఆలోచన చేయలేదు. దయచేసి ఆలోచన చేయాలి. చాలా మంది గ్రామాల్లో మాట్లాడుతుంటారు, మన కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అనేది. మన పార్టీ ఏ పార్టీ అంటే ప్రజలకు మేలు చేసే పార్టీ మన పార్టీ. ప్రజలకు ఏ విధంగా నన్ను ఏ విధంగా నమ్మకంతో 2వ నాకు అధికారం ఇచ్చినారు. మన అధికారం ఇచ్చినాక మళ్ళీ ఏమి పని చేయకుండా నా ఇంట్లో నేను కూర్చుంటే దానివల్ల నిష్ప్రయోజనం అవుతుంది. మీకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీలకి మనం మద్దతు ప్రకటించి అధికార పార్టీకి ఏ వచ్చిన కార్యక్రమాల్లో మనం అందరం ఉండాలని ఈ స్టేజ్ మీద మీకు గతంలో 5 సంవత్సరాలకు మీకు సేవలు అందించినారు. సంస్థానగత ఎన్నికలంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ వస్తాయి. ఆ రోజు మరొకసారి నాకు మద్దతుగా ప్రకటించి మీకు అండగా ఉండే బాధ్యత నాది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నిరంతరం ప్రజల్లో ఉండి, నేను ఎప్పుడూ హైదరాబాద్ పోతుంది కాదు, నిరంతరం గద్వాలనే ఉంటా. నిరంతరం ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏ గ్రామం ఏ సమస్య ఉన్నా చలాల మీద ఆ సమస్య పరిష్కారాన్ని మార్గం వెతుక్కుంటూ ఆ సమస్యని మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా చేసే బాధ్యత నా మీద ఉంది. మళ్ళీ ఆ బాధ్యత నిర్వహిస్తూ మీకు అందరూ కూడా మళ్ళీ ఈరోజు స్కూల్ సీట్స్ కానీ అదేవిధంగా అన్ని రకాలుగా ఈరోజు ఇంట్లో వచ్చినా ఏ వచ్చినా ఈ ఆ పథకాలు మీకు లబ్ధి పొందాల. నేను మీరు వేసిన మొక్కని ఈరోజు మనం ఆ మొక్క అంటే ఒక వృక్షమై మామిడి పండ్లు కాస్తుంటే ఆ మామిడి పండ్లని వేరే ఎత్తుకపోతే ఏం బాగుంటుంది. మనం పండించిన పంట మనమే తినాలా తప్ప మంది ఎత్తుకపోకూడదు అనే ఉద్దేశంతో మనం వేరే పార్టీకి మద్దతు ఇచ్చినాం తప్ప మనము ఈరోజు ఇల్లు వచ్చినా మన వాళ్ళకి లబ్ధి చెందాలి. ఎవరికో అలంపూర్ వాళ్ళకి లబ్ధి చెందితే ఎట్లయితుంది? మళ్ళీ అట్లా జరగకూడదనే ఉద్దేశంతో రావడం జరిగింది తప్ప మన ఫలాలు మనమే తినాలి. గద్వాల ప్రజలకి గద్వాల న్యాయం జరగాలి తప్ప వేరే ప్రాంతాలలో వచ్చి ఇక్కడ ఉన్న సంపదని కొల్లగొట్టుకోపోతామంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఇక్కడ ఉన్నది దౌర్జన్యం చేసి మన వారిని సంపదను కొల్లగొట్టుకుపోయి అనంపూర్కి తీసుకుపోదామంటే మనం దయచేసి నేను ఈ ఊర్లో బతికినా ఇక్కడనే బతుకుతా, చచ్చిపోయినా మా ఊర్లో తీసుకుపోతాం తప్ప నన్ను అలంపూర్లో తీసుకుపోదు కదా. ఖచ్చితంగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మీరు అందరూ నాకు ఇచ్చినారు. ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వహించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను తప్ప మీకు ఎక్కడ కూడా మనం ఎంతన్నా కాలిపోని మిమ్మల్ని ఎక్కడ అన్యాయం చేయకుండా చూసే బాధ్యత నాది అని తెలియజేస్తూ మరొకసారి మరి ఈరోజు ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మా అక్కలకి మా చెల్లెళ్ళకి ఆ గ్రూప్ పిలిచి పక్షాలు పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.